వాతావరణంతోని జూదం ఆడినట్టే అవుతున్నది అన్నదాతల వ్యవసాయం. అయ్యయ్యయ్యయ్యో, ఎంత ఘోరమో చూడుర్రి, ఎంత తన్లాటో చూడుర్రి రైతన్నలది. మట్టిల నుంచి అది తీసిన ముత్యాలాంటి వడ్ల గింజలు మళ్ళా అదే మట్టిలో కలిసేటట్టు చేసింది చెడగొట్టువాన. ఉండి లేని పెట్టుబడితోని, వచ్చి రాని మందులతోని, ఊరి ఊరని నీళ్లతోని ఎంతో కష్టపడి పంటను తీస్తే ఇప్పుడు గిట్ల చేసింది అడ్డమైన వాన. ఆ వానదేవునికి ఎందుకు కష్టజీవి రైతన్నను చూసి కళ్ళు మండినాయో. 4 గింజలు వండించి నవ్వుతాడు అన్నదాత అని కడుపు మండింది కావచ్చు. దొంగని తీరుగా వచ్చి బురద పాలు చేసిండు వానదేవుడు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సెంటర్లో జరిగింది రైతన్నలను ఏడిపించే ముచ్చట. పండించిన పంటను అమ్ముకునే దానికి మార్కెట్కు తీసుకొచ్చి ఎండబెడుతున్నారట రైతన్నలు. వడ్లు ఎండినా కొనే దిక్కు లేక ఆలస్యం చేసినందుకు ఇంతటి ఘోరం జరిగిందట. కాంటాలు లేటు, వడ్లు కొనే ఆఫీసర్లు లేటు, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు లేటు, వాళ్లకు చెప్పే సర్కారు లేటు. అట్లా లేట్ అయినందుకు వడ్లు కూట్లకు కూట్లే వరదపాలైనయట. బుక్కెడు బువ్వ కోసం పండించిన వడ్లు బురదలా కలిసినందుకు రైతన్నలు నెత్తికి చేతులు పెట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో దేవుడా, ఎక్కడ చూసినా రైతుల రక్తం పీల్చేటోళ్లే ఉన్నారు, ఆఖరికి ప్రకృతి కూడా కనికరించకుంటే ఎట్లా దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారట. పుట్ల కొద్ది వడ్లు కళ్ళల్లో మెరిసినట్టే మెరిసి కష్టాలు తీరుతాయని ఆశపడితే ఇప్పుడు గోసపడేటట్టు చేసింది కదా అని కుమిలిపోతున్నారట రైతన్నలు. ఇంతటి కష్టాల్లో ఉన్న రైతులను సర్కారే ఆదుకోవాలి, అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలి అని చేతులెత్తి మొక్కుతున్నారట రైతన్నలు. మరి సర్కారుకు వీళ్ళ గోడు వినబడుతుందో, ఇన్నట్టే చేస్తుందో, పట్టనట్టు కాలం ఎల్లదీస్తుందో చూడాలి.